ప్రకారం తండ్రి యొక్క పూజిస్తూ ఉండగానే మీ యొక్క పునరుద్ధాన శక్తి ప్రవేశపెట్టడం లోకంలో ఏ శోధనకి లొంగకుండానట్లు మీ శరీరంలో ఉండేటటువంటి శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని మీ బిడ్డల మనసులో, హృదయాలలో, శరీరంలో ప్రవేశపెట్టినట్లుగా నేను ఆ యొక్క రొట్టెను మార్చున్నాను. మీ శక్తితో నింపమని మీ నామానికి మహిమ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు ప్రార్థనలో ఉండాలి, అందరు ప్రార్థనలో ఉండాలి. స్తోత్రం స్తోత్రం. శృతి శృతి చెప్పండి అందరు, శృతి చెప్పండి అందరు. శృతి 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 శృతి. భజించినప్పుడంతా శిలువలో మన కోసం చేసినటువంటి త్యాగం, ఆయన యొక్క శరీరము ఆమెకి చాలా వదే వినబడినట్లుగా మనం చూస్తాం. శిల్వ దర్శనాన్ని చూడండి. నేరము చేయని ఈ ఘోర పాపి కొరకు నీకన్నా మరి గొప్ప దేవుడు చెల్లని చీచని నీ సుందర దేహమును తడిపెను నీ కనుమునే తడిపెను నీ కనుమునే సిలువలో ఆ ఘోర కల్వరిలో తరువల మధ్యలో వేలాడిన యేసయ్య, తరువల మధ్యలో వేలాడిన యేసయ్య, బలి అయిన యేసయ్య, బలి అయిన యేసయ్య, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో ఎవరికైనా రొట్టె అందకపోతే వాళ్ళు చేసి చూపించాలి. ఎవరికైనా రొట్టె అందకపోతే క్రీస్తు శరీరం అనేటటువంటి రొట్టె అందకపోతే చేసి ఒకసారి చూపించినట్లయితే రొట్టె రొట్టె అందకపోతే చేసి రొట్టె అందకపోతే చేయొద్దండి, చేయొద్దండి అమ్మ, చేయొద్దండి. చేయించినట్లయితే మీకు క్రీస్తు శరీరం అనేటటువంటి రొట్టె వస్తుంది.
బతుకు సిద్ధమైన ప్రార్థన చేసుకుని ప్రభువా 2024 సంవత్సరాల క్రితం దున్నబడినటువంటి నీ శరీరం, నా శరీరంలో ఉండేటటువంటి పాప నియమాన్ని విరిచి నీ పవిత్రమైనటువంటి శరీరాన్ని నాకు నా శరీరాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నా శరీరంలో ఉండేటటువంటి పాప రోగాన్ని అంతా విడిచి తండ్రి నీ పవిత్రమైనటువంటి శరీరాన్ని నాకు దయచేసినందుకే స్తోత్రమని ఆయన శరీరాన్ని పూజించండి. కృతజ్ఞత కలిగి ఆయన శరీరంలో ఉండేటటువంటి పునరుద్ధాన శక్తిని పొందుకున్నట్టుకై ఇది చేయనప్పుడల్లా నాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి లేఖనాన్ని బట్టి మా శరీరంలో ఉండేటటువంటి పాప నియమాన్ని విరిచి మాకు మారు మనసుని రక్షణ దయచేసి పవిత్రతని పరిశుద్ధతని దయచేసి నీ సొంత రక్త సంబంధిగా నీ సొంత బిడ్డగా మార్చుకున్నందుకై నీకు స్తోత్రము తండ్రి. ప్రార్థించుకొని యొక్క శరీరాన్ని గురించండి. అదేవిధంగా ఒక పాత్ర పెట్టుకోండి. దయచేసి పూజించండి, దయచేసి పూజించండి. ఆయన రక్తము మీ వద్దకు వస్తుంది. అదేవిధంగా ఒక పాత్ర పెట్టుకోండి. ఇది నా యొక్క కొత్త నిబంధన రక్తం అని, దీన్ని తాగినప్పుడల్లా నా యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా లేఖనము నెరవేర్చినట్లుగా ఆయన రాకడ పర్యంతం ఈ కార్యక్రమాన్ని జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తంగా మార్చి మరి యొక్క పాప రక్తాన్ని శుద్ధీకరించి మనకు మారు మనసు రక్షణ కలుగజేసి ఆ పాప రక్తాన్ని దోషాన్ని తీసివేసి పవిత్రమైన రక్తాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ రక్తము మన యొక్క పాపాలను కడిగిన రక్తం, మన యొక్క దోషాలను కడిగిన రక్తంగా మన యొక్క రక్తాన్ని నీ దగ్గరికి వస్తుండగా రక్తాన్ని స్వీకరించాలి. ప్రేమస్వరూపి దగ్గర తండ్రి, మీ రక్తం మీ శరీరం మేము పూజిస్తూ ఉండగా, మేము తాగుతూ ఉండగా నేను పాప నియమాన్ని విడిచివేసి కొత్త నిబంధన రక్తంగా మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ రక్తాన్ని తాగుతున్నప్పుడల్లా మేము మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేడా యొక్క మీకు పునరుద్ధాన శక్తిని పొందుతాను. ఒక బలమైనటువంటి మీ యొక్క సాధనంగా వీటిలో మార్చబడ్డాం. మీరు కృప చూపినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. యొక్క రక్తాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈ ద్రాక్ష రసాన్ని మీ రక్తంగా మార్చినట్లు నైనా ప్రతి వారు నైనా రక్తం తీసుకున్నప్పుడల్లా మీ యొక్క రక్త పునరుద్ధాన శక్తితో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే గద్దించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తప్పించనే సంహారమునే గతించనే. మన శిక్షను తప్పించనే సంహారమునే గతించనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనము నీవేయ. మౌనివైనావు వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనము నీవేయ. మౌనివైనావు దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదే నీ త్యాగమేసయ్యా. నా ఊహకు అందదే నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా నీవెంతో. తాగండి, ప్రార్థన చేసుకొని తాగండి. స్తోత్రం స్తోత్రం. తాగాలి. అందరూ దయచేసి ప్రార్థన చేసుకొని తాగండి.